కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపలో మనం అందరము క్షేమం కలిగి ఉన్నాం, సంతోషం కలిగి ఉన్నాం. మన దేవుడు చాలా గొప్పవారై ఉన్నారు అనే సంగతిని మనము ఎరుగుదుము కదా. ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుకుంటూ దేవుని సన్నిధానముల ముందుకు వెళదామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, 15వ వచనములో మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఏమండి, మీరందరూ దేవుని సేవకుడు మరి ప్రకటిస్తున్న మాట. యహజీయేలు అనే దేవుని యొక్క ప్రవక్త దేవుని పక్షముగా దేవుని మాటను ప్రకటిస్తూ ఉండగా మనం ఆలకించుదాం. రాజు కావచ్చు, సైన్యాధిపతులు కావచ్చు, సామాన్య జనము కావచ్చు, మీరందరూ ఏమండి, ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి 4 దారులు ఉంటాయి కదా. కొంతమంది ఎవరి దారి వాళ్ళదే, వారి భక్తి వారిదే, నా భక్తి నాది అన్నట్లుగా, వారి తీర్మానం వారిదే, నా తీర్మానం నాది అన్నట్లుగా కదా. అందరూ దేవుని మాటకి లోబడాలండి. అందరూ దేవునికి విధేయత చూపాలి. కుటుంబాలతో కలిసి దేవునికి విధేయత చూపిన మన పెద్దలు, మన పితరులు ఎంత గొప్ప దీవెనను అనుభవిస్తూ ఉన్నారు. మనకంటే ముందు వరుసలో ఉన్నవారు ఎంత గొప్ప ఆశీర్వాదమును అనుభవిస్తూ ఉన్నారు. మరి మీ ఇంటిలో మీరందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారా? మీ ఇంటిలో మీరందరూ ప్రభునందు నిరీక్షణ కలిగి ఉన్నారా? మీ ఇంటిలో మీరందరూ ప్రభునందు ధైర్యం కలిగి ఉన్నారా? ఎవరి దారి వారిదేనా? ఏమండి, దేవుడు చాలా మంచివారు. దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నారు. ప్రవక్త అంటూ ఉన్నాడు, రాజా, మరి మీరందరూ, యూదావార్లారా, యెహోషాపాతు రాజా, మీరందరూ దేవుని యందు కుటుంబ ప్రార్థన మన గృహాలలో ఉండాలండి. కుటుంబంతో కలిసి ప్రభుని వెంబడించాలి. మన పెద్దలు నేర్పి ఉన్నారు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని. ఈయన అన్నిటికీ చాలిన దేవుడు అండి. ఈయన అన్నిటికీ సరిపోయిన దేవుడు. మన బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు, వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేయాలి. మరి దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి కదా. మరి గర్జించు సింహం వల్లే అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుతూ ఉన్నాడు కదా. మరి అనేకుల మనుగడ ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితి లోకమందు ఉన్నది కదా. అయితే మనమందరం దేవుని మాటలు వింటున్నాం. మనమందరం దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవాలండి. అంటే ప్రతిదినం ఒకవేళ మందిరానికి వెళ్ళటం కుదరకపోవచ్చు. నీకున్న ఇంటిలో నీకు ప్రార్థనా స్థలం ఏదైతే ఉన్నదో మీరందరూ ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని సేవకుడుగా ఏమండి, ఈ మధ్య కొంతమంది మరి వారు ఎందు నిమిత్తమై అలా ప్రకటిస్తున్నారు కానీ దేవుని సేవకులు మనకు అవసరం లేదని, అది న్యాయమా, అది ధర్మమా, అలా చెప్పొచ్చా కదా? దేవుని సేవకుడు ప్రకటించిన మాట అది దేవుని మాట అయి ఉన్నది. మీకందరికీ క్షేమం కలుగుతుంది దేవుని మాటని ప్రకటించినప్పుడు, ఆ మాటని విన్నప్పుడు. మరి ఈ సేవకుడు రాజుతో, రాజ్యంలో ఉన్న ప్రజలందరితో మాటను ప్రకటించినప్పుడు వారికి అందరికీ క్షేమం కలిగింది. దేవుడే వారి పక్షముగా యుద్ధం చేశారు. మరి అలాగనే మీరందరూ, మనమందరం కలిసి కుటుంబాలతో కలిసి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనకును క్షేమం కలుగుతుంది, మనకును ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడే మనకు సహాయం చేస్తారని సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటను మీ వెనుకల్లో భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.